శ్రీమాత్రే నమః. రేపు శివరాత్రి వస్తుంది కదా, చాలా అద్భుతమైన విషయం మనం తెలుసుకుందాం. శివాజీ మహారాజుకి పరమేశ్వరుడికి మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో విన్నంతసేపు మీరు కూడా కళ్ళు జలపాతాలుగా మారిపోతాయి. నిజం. అలా కన్నీటితోనే మీరు కూడా కింద నాకు కామెంట్ పెడతారు. అద్భుతమైన విషయాన్ని ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వినేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. గోల్కొండ నవాబు నుంచి శివాజీ మహారాజ్ తనకి అవసరమైన సంధి, షరతులు, కప్పము ఇంకా పెద్ద మొత్తం అందుకుని దక్షిణానికి కర్ణాటక ప్రాంతం దిగ్విజయానికి దండయాత్రగా బయలుదేరారు. సేనలన్నింటినీ కర్ణాటక వైపు పంపించేశారు. శివాజీ తన నమ్మిన బంటు, సలహాదారు, ఆత్మీయుడైన బ్రాహ్మణ మంత్రి హనుమంతేని మాత్రమే తోడుగా తీసుకుని ప్రస్తుత గుంటూరు సీమ మీదుగా కర్నూలుని దాటి శ్రీశైలం దిక్కుగా ప్రయాణించారు. కారణం, శివాజీ ఆత్మ శ్రీశైల మల్లికార్జున్ని దర్శించాలని, ఆయనతో తన అంతరాత్మను ఐక్యం చేసుకోవాలని, పరిపూర్ణ శివానుగ్రహం పొందాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నారు. ఆయన ఎన్ని యుద్ధాలు చేయవలసి వచ్చినా ఆయన ఆత్మ తన గురువు సమర్థ రామదాస స్వామి, భక్త తుకారాముల భక్తి పారవస్యంలో మునిగిపోవాలని ఆరాటపడుతోంది. కానీ అవకాశం మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఆయనకి క్షణం కూడా తీరిక ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన హిందూ ధర్మరాజ్య స్థాపన కోసం ఎంత తహతహలాడిపోయారో, ఎంత తపన పడిపోయారో, ఆయన ఎంతగా మల్లికార్జున స్వామి వారిని చూడాలి అని అనుకున్నారో అలాగే ఆయన్ని చూసే అదృష్టం కూడా లభించింది. తన ఆత్మీయ సలహాదారు హనుమంతేతో ఆయన కొండ మీద నుంచి మెట్లు నిచ్చెనలా దిగి అడుగున మరకతమణిలాగా ఆకుపచ్చగా మెరిసిపోతున్న పాతాళ గంగలో స్నానం చేశారు. అలా స్నానం చేస్తున్నంతసేపు సంకల్పం చెబుతూ మంత్రాలు చదువుగా చెంగు చెంగున చెంగులేస్తూ శ్రీశైల శిఖరం వైపు వడివడిగా నడిచారు శివాజీ మహారాజ్. అలా శ్రీశైల శిఖరేశ్వరుణ్ణి చేరుకున్న తర్వాత అక్కడ కొండ కొమ్ము నుంచి శ్రీశైల శిఖరాన్ని దర్శించి సాక్షాత్తు కైలాస శిఖరమే దర్శించినంతగా పరమ ఆనందపడిపోయారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలం శిఖరం దర్శించిన వారికి పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేదు అన్న శాస్త్ర ప్రమాణాన్ని స్మరించి శివాజీ మహారాజ్ గుండెలు పగిలేలా ఆవేశపడ్డారు. అక్కడి నుంచి శివా శివా అంటూ అడుగడుగునా దండాలు పెట్టుకుంటూ శ్రీశైల శివ దర్శనానికి పరుగులు పెట్టారు. ఆలయ మహాద్వారం వద్దనే వేద పండితులైన పురోహితులు తుమ్మెద నాదంలా వేద మంత్రాలు గానం చేస్తూ రుద్ర సూక్త మంత్రాలను పారాయణం చేస్తున్నారు. శివాజీ మహారాజ్ పై అక్షతలు, విభూది ఆశీస్సులుగా చల్లారు. శివ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ శివానుగ్రహంతో అవతరించిన శివాజీని వాళ్ళందరూ ఆశీర్వచనం చేశారు. శివాజీ మహారాజ్ పూనకంతో ఊగిపోతున్నారు. తన్మయత్వంతో ఆనంద తాండవం చేసేస్తున్నారు, ఆనందాన్ని తట్టుకోలేక. గర్భాలయంలో హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపకుడు, శివ అవతార స్వరూపుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ శివుడికి మృత్యుంజయ మంత్రాలతో అభిషేకం చేస్తున్నారు, సహస్రధారలతో. అలా అభిషేకం పూర్తి కాగానే శివాజీ మహారాజ్ యోగ సమాధి వంటి ధ్యాన సమాధిలోకి వెళ్లిపోయి చైతన్యం లేకుండా పడి ఉన్నారు. అలా ఉదయం, సాయంకాలం దాటి తెల్లారిపోయింది. మళ్లీ పొద్దు పొడిచిపోయింది. అయినా శివరాజులో ఏమాత్రం చలనం లేదు. అలా 4 రోజులు తనకు తానెవరో తెలియని శివ తన్మయ అవస్థలో శివాజీ శ్రీశైలం శివుడి సన్నిధిలో శివతత్వాన్ని అనుభవించారు అమృతప్రాయంగా. నుదుట అర్ధచంద్రాకారమైన విభూతి రేఖలతో కళ్ళ వెంట జలపాతంలా ధారలు కట్టిన కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కలలో మాట్లాడుతున్నట్లు తనలో తానే శివ శివ అంటూ మళ్లీ సమాధిలోకి మునిగిపోయారు. పక్కనే ఉన్న హనుమంతే కంగారు పడిపోయారు. ఏమైంది శివరాజుకి? ఇలా అర్ధాంతరంగా రోజుల తరబడి శివధ్యానంలో మునిగిపోతే అక్కడ కర్ణాటక వైపుగా దూసుకు వెళ్లిన సైన్యం సంగతి ఆలోచించద్దా? నడిపే నాయకుడు లేక, సరైన ఆదేశాలు లేక శత్రువుల మధ్య మరాఠా వీరులు చిక్కుకుపడరా అనుకుంటూ బెంబేలెత్తిపోయారు. శివాజీ మహారాజుని శత విధాల మామూలు స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా శివాజీ మనలో లేరు. అలా దాదాపు వారం రోజులు చుక్క నీరు ముట్టకుండా మెలకువ నిద్ర కాని యోగ సమాధిలో లీనమైన శివాజీ మహారాజ్ ఏమైపోతారు అని హనుమంతే భయపడ్డారు. చివరికి పరమశివుడినే శరణు వేడారు. అకస్మాత్తుగా
శివాజీ మహారాజ్ తన చేతిలోని శివమారేడు దళాలు తీసుకుని పర్వతంలా శివలింగం ఎదురుగా పడుకున్న నందీశ్వరుడి మీద పెట్టేశారు. అంతే, శివాజీ సమాధి పొగమంచులా విడిపోయింది. గాఢ నిద్రలోంచి లేచి తుళ్ళి పడినట్లుగా శివాజీ మహారాజ్ దిక్కులు చూశారు. చుట్టూ శివాలయంలో బిల్వవృక్షాలు, 100 శివలింగాలు గుడులు ఆయనకి కనిపించాయి. అందులో ఆకాశలింగము, జలలింగము, వాయులింగము, భూతత్వలింగము, అగ్నిలింగము ఇవన్నీ కనిపించాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే మరుక్షణమే భోరున దుఃఖిస్తున్నారు. తన పరమానంద స్థితి, శివ సమాధి చేజారిపోయినట్లే కింద పడి పొర్లగింతలు పెడుతూ గట్టిగా దుఃఖించారు. ఎందుకీ జన్మ? ఎందుకు నేను పరమేశ్వరుణ్ణి చేరలేకపోయాను? శివా, నన్ను నీలో ఐక్యం చేసుకో శివా, నాకీ జన్మ వద్దు, నాకీ జీవితం వద్దు అంటూ మెరుపు వేగంతో శివాజీ మహారాజ్ తన పక్కనే ఉన్న కత్తిని లాగి ఒక్క వేటుతో తన తలను శివలింగానికి అర్పించాలని అనుకున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన హనుమంతే గారు తటాలున శివాజీ మహారాజ్ చేతిని పట్టుకున్నారు. శివబా, ఆగు, ఏంటి నీ సాహసం? ఇలా చేస్తున్నావేంటి అంటూ గదమాయించారు. పసిపిల్లవాడిని బుజ్జగించినట్లు లాలించారు. శివాజీ మహారాజ్ చాలాసేపటికి గాని కోలుకోలేదు. మామూలు స్థితిలోకి వచ్చాక హనుమంతే, చూసావా, నాకు దైవానుగ్రహం లేదా? నేను దైవానుగ్రహానికి నోచుకోలేదా? నేను ఇక్కడే ఉంటాను. మన సేనలు, ఈ యుద్ధాలు అన్ని నువ్వే చూసుకో. నా సామ్రాజ్యము, ఛత్రపతి సింహాసనము అన్ని నువ్వే తీసుకో. నన్ను కూడా శివార్పణంగా ఈ విభూతిలో కలిసిపోని. నాలోని జీవాత్మ శివాత్మగా, దీపారాధనగా అఖండ దీపారాధనలో కలిసిపోయినట్లు నా ఆత్మజ్యోతి శివ జ్యోతిర్లింగంలో కలిసిపోని అంటూ భక్తి ఆవేశంలో దుఃఖించారు. హనుమంతేకి ఏం తోచలేదు. ఈ శివాజీ పూర్వజన్మలో ఎవరో గొప్ప శివభక్తుడో, సాధువో, యోగి పుంగవుడో లేదా శివావతారమైన కారణ జన్ముడైనా అయ్యుండాలి. మామూలు వాడికి ఇంతటి భక్తి, ఇంతటి శౌర్యం, ఇంతటి త్యాగం రాదు. ఇంతటి ధర్మరక్షణ సంకల్పము, ఇంతటి దీక్ష మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా అని తెలిసి అంతటి శివాజీ మహారాజ్కి హనుమంతే చెప్తారు, శివబా, నీ జీవితం నీది కాదు, నా జీవితం నాది కూడా కాదు. ఈ జగత్తంతా ఎవరి సంకల్పం ప్రకారం నడుస్తోంది చెప్పు అంటూ లాలించారు. తదేవ శివ సంకల్పమస్తు కదా, అది గుర్తు చేసుకో శివబా. కురుక్షేత్రంలో అర్జునుడిలాగా బాధపడకు. శివాజ్ఞగా బయలుదేరు, కర్ణాటక రాజ్యాన్ని జయించు. కరకు తురకల మానభంగానికి గురవుతున్న భారత మాత మానరక్షణ చేసి కాపాడు శివబా అంటూ శివాజీ మహారాజ్కి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. లే, సన్యాసులు, సాధువులు ఎందరో పుడతారు గాని హిందూ ధర్మాన్ని రక్షించగల మహావీరుడు, కారణ జన్ముడు నువ్వు మాత్రమే. లే, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఇదే శివాంశ అయిన హనుమంతుని ఆజ్ఞ అంటూ ఉద్రేకంతో శివాజీని ముందుకి నడిపించారు హనుమంతే. వెనక్కి తిరిగి చూస్తూ శ్రీశైల ఆలయాన్ని విడిచిపెట్టి శివాజీ కర్ణాటక వైపు బరువుగా అడుగులు వేశారు. శివాజీ మహారాజ్ హనుమంతేని అడుగుతారు కన్నీళ్లతో నిండిన కళ్లతో, హనుమంతే, పవిత్ర శివ సన్నిధిలో నన్ని మాత్రమైనా ఎలాగో ఆనందంగా ఉండనీయవు. కనీసం నా మనశ్శాంతి కోసమైనా ఈ శ్రీశైల మహాక్షేత్రం యొక్క పురాతన గాథ వినిపిస్తావా అని అడుగుతారు. అప్పుడు హనుమంతే శివాజీ మహారాజుకి శ్రీశైల క్షేత్ర మాహాత్యాన్ని చెప్తారు. అలా శ్రీశైల క్షేత్ర మహాత్యాన్ని ఆనంద బాష్పాలతో దుఃఖిస్తూ భక్తి తన్మయత్వంలో తన మునకలైపోతూ శిలా విగ్రహంలా ఉండిపోయారు. ఆ మహిమలు వింటూ భక్తి రసంలో కరిగిపోయారు శివాజీ మహారాజు. చివరికి కర్ణాటక ఎలా చేరుకున్నారో ఆయనకే తెలియదు. అప్పటికే శివాజీ మహారాజ్ సేనలు యుద్ధ వేరీలను మోగిస్తూ హరహర మహాదేవా అని యుద్ధానికి కదం తొక్కుతూ ఉరుముల రణభేరీలు భూమి ఆకాశం దద్దరిల్లేలా చేస్తూ ప్రతిధ్వనిస్తున్నారు. అలా శివాజీ మహారాజ్ శ్రీశైల క్షేత్రం అంతరంగం నుంచి అయిష్టంగానే కాలు పెట్టారు యుద్ధరంగంలోకి. ఒకటి అంతరంగం, మరొకటి యుద్ధరంగం. రెండు కలిసి శివాజీలో అంతర్యుద్ధం మేలుకుంది. విన్నారు కదా, ఎంత అద్భుతంగా ఉంది.
ఎంత అద్భుతం అనిపించింది కదా. అది శివాజీ మహారాజ్ అంటే. హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపకుడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనిపించుకున్న ఆయనలో ఎంత భక్తి ఆవేశం ఉంది చెప్పండి. ఈయన చరిత్ర వింటుంటే మనం ఏం చెయ్యాలి అనేది మనకి కూడా అర్థమవుతోంది కదా. మనం కూడా ఏం చెయ్యాలి, మన కర్తవ్యాన్ని మన బాధ్యతలని విస్మరించకుండా శివాజీ మహారాజ్ ఎంత తన్మయత్వంలో పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నారో మనం కూడా అలాగే పట్టుకుంటే శివానుగ్రహం ఉండదా చెప్పండి.